మందు పార్టీలో మైనర్లు. అవును, ఇప్పుడు మైనర్లు మందు పార్టీల్లోనూ యథేచ్ఛగా పాల్గొంటున్నారు. ఫామ్ హౌస్ లో నిర్వహించే దావత్తుల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఎవరో పిలిస్తేనే కూడా వెళ్లడం కాదు, ఏకంగా ఆన్లైన్లో బుకింగ్స్ చేసుకుని పాల్గొంటున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దమంగళవారం గ్రామ పరిధిలోని చెరీ వోక్స్ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీ చేసుకుంటున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 25 మంది మైనర్లు ఉండగా 13 మంది మైనర్ బాలికలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ట్రాప్ హౌస్ అనే ఐడిని ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసి ఒక్కొక్కరి దగ్గర 1300 ఎంట్రీ ఫీజు వసూలు చేశారు నిర్వాహకులు. పట్టుబడ్డ వారిలో 2 గంజాయి తాగినట్టు గుర్తించారు. 8 మద్యం బాటిల్స్, 6 సెల్ ఫోన్లు, డీజేను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా ఇన్స్టాగ్రామ్ లో దుకాణం తెరిచారు నిర్వాహకులు. ఈవెంట్ల పేరిట అకౌంట్లు క్రియేట్ చేసి యాడ్స్ ఇస్తూ యువతను అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొయినాబాద్ లో పట్టుబడ్డ గ్యాంగ్ కూడా అలా బుక్ చేసుకున్నవారే. ఇన్స్టాలో ట్రాప్ హౌస్ ఈవెంట్ పేరిట ఓ యాడ్ క్రియేట్ చేసి పార్టీ నిర్వహించారు. ఎవరు వస్తున్నారు, బుకింగ్ ఎవరెవరు చేసుకుంటున్నారనే నిఘా కూడా లేకుండా రూల్స్ పెట్టకుండా టికెట్స్ అమ్మేశారు. దీంతో ఏకంగా 25 మంది మైనర్లు పార్టీలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, మద్యం పార్టీలో మైనర్లు పాల్గొనడం జరిగింది. అసలు వీరికి అనుమతులు లేని పక్షంలో రిసార్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు అయితే ఓ ఫామ్ హౌస్లో దాడులు చేశారని చెప్పాలి. అయితే ఈ ఫామ్ హౌస్ విషయానికి వస్తే చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్గా తెలుస్తుంది. ఈ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్లో ఎస్ఓటీ పోలీసులు అయితే అంటే ముఖ్యంగా ఆ పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి సమాచారం అందడంతో దాడులు అయితే చేశారు. ఈ దాడుల్లో భాగంగా దాదాపు 50 మందిని అయితే పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో 50 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 50 మందిలో చాలా వరకు కూడా 25 మందికి పైగా మైనర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు ఆ యువకులు వీళ్ళందరూ కూడా దానిలో పార్టీలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పోలీసులు పక్కా సమాచారం అందుకోవడంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో భాగంగా 50 మందికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. 50 మందిలో 25 మందికి పైగా మైనర్లు ఉన్నారు. ఆ మైనర్లో 13 మంది యువతులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో డ్రగ్స్ కి సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు అంటే ముఖ్యంగా 2 వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్టుగా, గంజాయి తీసుకున్నట్టుగా అయితే నిర్ధారణ అయింది టెస్టులు చేయగా. ఆ టెస్టులలో భాగంగా ఒక మైనర్, ఒక మేజర్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు కూడా డ్రగ్స్ అయితే గంజాయి తీసుకున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా కూడా ఈ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మొయినాబాద్ పెద్ద మంగళవారం దగ్గర అయితే ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ లో చాలా వరకు కూడా వీళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. ఈ ఈవెంట్స్ కి సంబంధించి కూడా మొత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారానే ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే యువతుల్ని, ముఖ్యంగా యూత్ ని ఆకర్షించే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు ఈవెంట్స్ ని అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒక్కొక్కల దగ్గర నుంచి 1300కు పైగా అయితే ఫీజుని కలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పోలీసులకి పక్కా సమాచారం అందడంతో దాడులు అయితే చేశారు. దాడుల్లో భాగంగా 50 మందిని అయితే ప్రెసెంట్ గుర్తించారు. 50 మందిలో కూడా 25 మందికి పైగా అయితే యువకులు ఉన్నారు, మైనర్లు ఉన్నారు. ఆ మైనర్లకు సంబంధించి కూడా ఎలాంటి పర్మిషన్లు వీళ్ళు ఇచ్చారు అనే కోణంలో అయితే ప్రెసెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా మామూలుగా అయితే యువతకు సంబంధించి 18+ ఉంటేనే ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మద్యానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరేతర పనులకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ఫామ్ హౌస్ యజమాని ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారనేది కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అంటే ఇటు గంజాయితో పాటు అదేవిధంగా మద్యం సంబంధించిన బాటిల్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వోడ్కాకు సంబంధించిన బాటిల్స్ ని కూడా 8 బాటిల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ చెర్రీ వాక్స్ ఒకటే కాకుండా వీళ్ళు కూడా ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ 50 మందికి కూడా సంబంధించి ప్రీ ప్లాన్డ్ గానే ఒక ఇన్స్టాగ్రామ్ ని క్రియేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్
ఇన్స్టాగ్రామ్ లో డ్రాప్ హౌస్ అని చెప్పేసి ఆ డ్రాప్ హౌస్ లో భాగంగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అయితే క్రియేట్ చేశారు. ఆ పేజ్ ని క్రియేట్ చేసి ఆ కమింగ్ సూన్ అంటూ కూడా పెట్టుకుంటూ వచ్చి ఏ రోజైతే డేట్ ఉంది అంటే ఈ దాడులన్నీ కూడా శనివారం రోజు జరిగినాయి. శనివారం రోజు 4వ తారీఖున ఈ పార్టీ చేసుకుందామని చెప్పేసి రావడం జరిగింది. పార్టీలో భాగంగానే వీళ్ళు పెద్ద మొత్తంలో మద్యానికి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, వీళ్ళు ఈ పార్టీని జరుపుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందడంతో ఒకేసారి దాడులు అయితే చేశారు. ఈ దాడుల్లో భాగంగానే వీళ్ళంతా కూడా యువతగా మైనర్లుగా అయితే పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే దాడులు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి కావచ్చు, డ్రాప్ హౌస్ పేరుతోటి ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పేజ్ ద్వారా అయితే బుక్ చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరికి అంటే ఇందులో కూడా కొన్ని మెన్షన్ చేశారు. ముఖ్యంగా 17 ప్లేస్ అని మెన్షన్ చేయడం, అదేవిధంగా ఆల్కహాల్, అదేవిధంగా డీజే అనే పేరుతోటి మొత్తం కూడా ఒక పేజ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. రోజు ఒక స్టోరీని అప్లోడ్ చేస్తూ ఆ విధంగానే వీళ్ళు ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక్కొక్కరి దగ్గర నుంచి 1300 నుంచి 1500 వరకు కూడా కలెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే వీళ్ళు పార్టీని ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నారో అదేవిధంగా ఈవెంట్ కి సంబంధించి కావచ్చు, ఫామ్ హౌస్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అతను కూడా చాలా వరకు వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఈ వ్యవహారం అంతా నడిపించినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఆ గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నట్టుగా ఎస్ఓటి పోలీసులకి సమాచారం అందడంతో ఒకటేసారి ఆ రోజు రాత్రి సమయంలో ఇదంతా కూడా జరిగింది. ఆ రాత్రి సమయంలోనే పోలీసులకి పక్కా సమాచారం అందడంతో దాడులు చేశారు. దాడుల్లో భాగంగా మొయినాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేయగా దాదాపు 50 మందిని అయితే గుర్తించడం జరిగింది. 50 మందిలో 25 మందికి పైగా మైనర్లు ఉన్నట్టుగా, అదేవిధంగా అందులో 13 మంది ఈ ఉమెన్స్ ఉన్నట్టుగా, యువతలు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే మైనర్లు అయి ఉండి వీళ్ళకి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫామ్ హౌస్లకు సంబంధించి కూడా ప్రెజెంట్ యజమాని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. యజమాని ఏ విధంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే ఆల్కహాల్ కి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, ఇద్దరికి పాజిటివ్ గా వచ్చింది కాబట్టి ఇద్దరికి సంబంధించి కూడా ఒకరు మేజర్ ఒకరు మైనర్ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఫామ్ హౌస్ యజమానితో పాటు అదే విధంగా ఎవరైతే ఈ డ్రగ్స్ కి సంబంధించిన సరఫరా చేశారో వాళ్ళపైన కూడా నిఘా పెంచారు. వాళ్ళకి సంబంధించి కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ అనిల్.